అందరికి నమస్తే. బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల విలీన వ్యవహారం, విలీన వార్తలు ఇప్పుడు తారా స్థాయికి ఎక్కించిండు కొంతమంది. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుంది, ఇక అయిపోయింది అన్నట్టుగానే ఆ వార్తలు చూస్తే ఆల్మోస్ట్ ఇవాళనో రేపో ఈ రెండు పార్టీలు మింగిల్ కాబోతున్నాయి, కలవబోతున్నాయి అనేది ఒక చర్చ. ఇప్పటి నుంచి బీఆర్ఎస్ నుంచి ఒక ఖండింపు వచ్చింది. బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఒక ఖండింపు ఇచ్చిండ్రు. ఖండింపు కాదు, హెచ్చరిక కూడా జారీ చేసిండ్రు. ఇక ఒకసారి కనుక ఇట్లాంటి వార్తలు ప్రసారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసిండ్రు. ఇక బీజేపీ నుంచి అయితే కుయ్యి లేదు, కయ్యి లేదు. బీజేపీ వాళ్ళు ఎవరు ఇప్పటిదాకా మాట్లాడలేదు. ఒకవేళ బీజేపీలో విలీనం కావాలంటే బీజేపీ వాళ్ళు కూడా సమ్మతించాలి, లేకపోతే బీజేపీ వాళ్ళు వీళ్ళని అడిగి ఉండాలి. ఏదో సంథింగ్ రెండు పార్టీలు మ్యూచువల్ అండర్స్టాండింగే కదా జరిగేది. మరి బీజేపీ నుంచి ఇప్పటిదాకా సపడే లేదు దాని మీద. అయితే ఎందుకు ఈ వార్తలు తెర మీదకి వచ్చినాయి? అసలు ఈ వార్తలు తెర మీద తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? ఈ వార్తల వెనుక ఏం దాగి ఉంది? ఎందుకంటే ఇదంతా మనకి ఎలక్షన్ ముందు నుంచి డ్రామా స్టార్ట్ అయింది. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు నుంచి డ్రామా స్టార్ట్ అయింది. వార్త ఒకటి ఉంటుంది, దాని వెనుక ప్రయోజనం వేరే ఆశిస్తున్నారు. వార్త వేరే ఉంటుంది, జనాలను తప్పుతో పట్టించే వార్త, జనాలను అటువైపు డైవర్ట్ చేసి వెనుక ఏదో ఒక గ్యాంబ్లింగ్ జరగబోతుంది. ప్రతిసారి వార్త ఒకటి వచ్చింది కొన్ని ఛానల్స్లో, ఒక వర్గం మీడియాలో, కాంగ్రెస్ సపోర్టెడ్ మీడియాలో, కాంగ్రెస్ సపోర్టెడ్ యూట్యూబ్ ఛానల్స్లో, కాంగ్రెస్ సపోర్ట్గా మాట్లాడుతున్న యూట్యూబ్ ఛానల్స్లో వచ్చిందంటే దాని వెనుక కథ, కథనం, సినిమా, స్క్రీన్ ప్లే అంతా వేరే ఉంటుంది. ప్రతిసారి అది అబ్జర్వేషన్లో మనకు చాలామందికి అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే అందరికి అర్థమవుతుంది ఏ వార్త వెనుక ఏం దాగుంది విషయం అని. ఇప్పుడు ఏంటంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది అనే వార్తను హైలైట్ చేసిండ్రు. ఎవరు హైలైట్ చేసిండ్రు? పెద్ద టీవీ. మీరు అర్థం చేసుకోవచ్చు ఆ పెద్ద టీవీ ఏదో. రవిప్రకాష్ టీవీ. రవిప్రకాష్ ఎవరో మీకు తెలుసు. రవిప్రకాష్ ఎవరు? రవిప్రకాష్ అటు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డికి చాలా దగ్గర ఫ్రెండు. ఆయన కొన్ని రిలేషన్స్, అవకాశవాద రిలేషన్స్. ఆయనకి ఇబ్బంది వచ్చినప్పుడు అమిత్ షాతో కూడా 2-3 సార్లు కలిసిండు. కానీ ఒంటి నిండా వీళ్ళిద్దరే, ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డితో కలిసి బిజినెస్లు చేసిన చాలా బిజినెస్లు, అటు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు ఆయన. ఓకే, తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొంతమంది రాజకీయ నాయకులు నడుపుతున్న ఛానల్స్ అవి. రాజకీయ నాయకులే నడుపుతుంది. మేమే జర్నలిస్టమని చెప్పుకొని అంతా జరగాల్సినంత చేసి అంగిలాక్ సిద్ధాంతాలంతా నడిపించుకొని ఇప్పుడు పొలిటీషియన్ అవతారం ఎత్తి ఇప్పుడు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ లీడర్లు నడిపే ఛానల్, లేకపోతే కాంగ్రెస్ లీడరే ఓనర్ అయితే, కాంగ్రెస్ లీడరే యాంకర్ అయితే ఏముంటుంది? కాంగ్రెస్ వార్తలే చెప్తాడు, కాంగ్రెస్కి లాభం చేకూరే వార్తలే చెప్తాడు. అంతకుమించి వేరే క్రెడిబుల్ నుంచి నేనేం మాట్లాడను. ఇది వీళ్ళు చాలా ప్లాన్గా నడిపించింది. ఇది కొన్ని రోజుల క్రితం, ఒక 4-5 రోజుల క్రితం ఈ ఛానల్లో వచ్చింది వార్త. పెద్దగా ఎవరు పట్టించుకోలే. తర్వాత నెక్స్ట్ ఇట్లా కాదని చెప్పి డైరెక్ట్గా రవిప్రకాష్ గారిని రంగంలోకి దింపిర్రు. ఈ రవిప్రకాష్ గారు ఏం చేశారంటే మొత్తం దాన్ని రంగరించి చికెన్ చేయాలంటే అన్నీ చేయాలి కదా. పసుపు వేయాలి, కారం వేయాలి, ఉప్పు వేయాలి, దానిలో మసాలా వేయాలి, అన్నీ చేస్తేనే చికెన్ అవుతుంది. ఇక్కడ కూడా జనాలకు చికెన్ లాగా దింపించాలంటే అంత వినిపించే విధంగా, అందరు వినే విధంగా చేయాలంటే ఇది కట్టుకథ కాదు, ఇది రంగరించిన సినిమా కాదు, ఇది అది కాదు, ఇది కాదు అని చెప్పి సీరియస్గా 4 డైలాగులు కొట్టాలి. అట్లే కొట్టి లాస్ట్కు రవిప్రకాష్తో చెప్పించారు కావాలని. ఎందుకంటే ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ లీడర్ చెప్పారు అనుకోండి, అది పొలిటికల్ ఆరోపణనో విమర్శనో అవుతుంది. వీళ్ళిద్దరు కలుస్తున్నారు, లేకపోతే వీళ్ళు విలీనం కాబోతున్నారు అంటే అది ఎవరు పెద్ద సీరియస్గా తీసుకోరు కాంగ్రెస్ వాళ్ళు చెప్తే. కాంగ్రెస్ యూట్యూబర్స్ చెప్పినా కూడా వాళ్ళు చెప్పేది అదే కదా. ఎప్పటి నుంచో తీవ్రంగా కాంగ్రెస్కి అనుకూలంగా పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి, ప్లస్ కాంగ్రెస్ కనువాలు కప్పుకుని తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు చెప్పినా వేస్ట్. కాబట్టి రవిప్రకాష్ గారిని రంగంలోకి దింపారు. ఈయన అవసరాన్ని బట్టి వాడుకుంటారు, అన్నిసార్లు వాడరు. అవసరం వచ్చినప్పుడు వాడతారు. అవసరం వచ్చినప్పుడే అధికార పార్టీ వాళ్ళు వాడతారు. ఇక్కడ అధికార పార్టీ, అక్కడ అధికార పార్టీ, ఇద్దరిని వాళ్ళ ప్రత్యర్థుల మీదకి వదులుతారనమాట. ఇప్పుడుగా వదిలిండ్రు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కుట్ర ఉంది. బీజేపీ బీఆర్ఎస్ విలీనం కాబోతున్నాయి. నేను నిన్ననే ఒక వీడియో చేసిన. బీఆర్ఎస్ నిజంగా అంత దారుణమైన సిచ్యువేషన్లో ఉందా? బీఆర్ఎస్కున్న ఒక స్పెసిఫిక్ అర్హత, ఒక ఉద్యమ పార్టీ 1000 జన్మలు ఎత్తిన వేరే పార్టీకి ఉద్యమం చేసే అవకాశం రాదుగా. వేరే పార్టీ ఏదైనా ఉద్యమ పార్టీ కావాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి మళ్ళీ ఉద్యమం చేసి, మళ్ళీ విడగొట్టి, మళ్ళీ తెలంగాణ ఏర్పాటు చేసి అప్పుడు ఆ పార్టీకి ఏదో పార్టీకి అర్హత వస్తుంది. అంతవరకు ఆ పార్టీకి అర్హత రాదు. కాబట్టి ఇదొకటి. ప్లస్ డైవర్షన్. నేనేమనుకుంటున్నా అంటే ఇదంతా డైవర్షన్ కోసం ఈ వార్త తెర మీద తీసుకొచ్చినేమో అనిపిస్తుంది నాకు.
ఎందుకంటే మనకు నేను కూడా పొలిటికల్ రిపోర్టర్నే, ఫస్ట్ నుంచి పొలిటికల్ రిపోర్టర్నే. నేను కూడా అన్ని పార్టీలు చూసినోని, నాకు కూడా ఢిల్లీ లెవెల్‌లో నాకు కూడా కొన్ని సోర్సెస్ ఉంటాయి. నేను కూడా మాట్లాడుతుంటా. కాంగ్రెస్‌లోనే మస్తు మంది నాకు దోస్తులున్నారు. ఓకే. ఈ డైవర్షన్ దేనికోసం డైవర్షన్ చేస్తున్నారంటే అమెరికా డైవర్షన్. వీళ్ళు అమెరికా పోయి ఏదో తీసుకొస్తారు, మొత్తం పొడుచుకొస్తారు, 16,000 కోట్లు తీసుకొస్తారంటే నిజంగానే వస్తే మంచిదే. మన తెలంగాణకు మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి వస్తే మంచిదే. కానీ ఆడికి పోయిన తర్వాత వీళ్ళు చేసిన కొన్ని వ్యవహారాలు అన్ని డొల్ల కంపెనీలు, రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముని కంపెనీ, అడ్రస్ లేని కంపెనీలు, మూతబడిన కంపెనీలు, అట్లాంటి కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకున్నామని వీళ్ళు అఫీషియల్గా రిపోర్ట్ చేయడం మీడియాకు. ఆ కంపెనీలు లేవని వాళ్ళ తమ్ముడు మొన్న స్టార్ట్ చేసిన కంపెనీలో కూడా పెట్టుబడులు పెడుతున్నారని ఇట్లాంటివన్నీ తెలిసిన తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ అయింది. ఆ డిస్టర్బెన్స్ నుంచి జనాలను డైవర్ట్ చేయడానికే బహుశా రవిప్రకాష్ని రంగంలోకి దింపుండొచ్చు. అందులో భాగంగా ఈ విలీనం అనే కుట్రను, విలీనం అనే ఒక వార్తను తెరమి తీసుకొచ్చిండొచ్చు అనేది ఒక చర్చ ఉంది. ఇంకా ఈ అమెరికా డైవర్షన్ మొత్తం అమెరికా ఎవరెవరు పోయినరు, కొండలెడ్డి పోయినరు, వాళ్ళ తమ్ముడు, ఇంకా చాలామంది పోయినరు, చాలా మంది పోయినరు. వచ్చినాక నేను చెప్తాను, మళ్ళీ ఫోటోస్ చాలా ఉన్న మ్యాటర్ ఉంది. వాళ్ళు ఎక్కడ కలుస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అవి కూడా తెలుస్తాయి. మనకు కూడా ఎన్ఆర్ఐలు ఉంటారు కదా, మన తెలంగాణ ఎన్ఆర్ఐలు ఉద్యమకారులు చాలామంది ఉన్నారు అమెరికాలో, వాళ్ళు చెప్తారు చాలా విషయాలు మనకు. ఇది అయిపోయింది. తర్వాత ఎమ్మెల్యేల చేరిక, ఇది మెయిన్ చూడండి. ఇది ఒక డైవర్షన్. ఎప్పుడు ఏది వాడాలి అనేది ఒక స్క్రీన్ పే ఉంటుంది. ఆ స్క్రీన్ పే ప్రకారం నడుస్తూ ఉంటుంది. ఎమ్మెల్యేల చేరికలు ఏమైందంటే ఎంత కొట్టించుకున్నా పెద్ద కూడా చాగినాయి. బీఆర్ఎస్కి వెళ్ళి మొత్తం పోతారు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, నలుగురు మిగులుతారు అనుకుంటే ఎంత ప్రెషర్ చేసినా, వాళ్ళ మీద వార్తలు రాపిచ్చి బ్లాక్మెయిల్ చేసినా, వాళ్ళ లూప్ హోల్స్ పెట్టి పేపర్లలో అనుకూలమైన పేపర్లో వార్తలు రాపించిన, వాళ్ళను పోలీసు వాళ్ళతో బెదిరించిన, వాళ్ళకు అసలు ఏమీ ఇవ్వకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు ఇవ్వకపోయినా, కనీసం వాళ్ళకు ప్రోటోకాల్ లేకుండా వాళ్ళని అవమానపరిచిన, ఇన్ని చేసినా ఎమ్మెల్యేలు వస్తలేరు. దీనికి తోడు చంద్రబాబు నాయుడు అని ఒక పెద్ద అస్త్రాన్ని వాడి గతంలో టీడీపీలో ఉన్న వాళ్ళను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు కల్పించి వాళ్ళందరినీ తీసుకొచ్చి బీఆర్ఎస్లో చేర్పిద్దామన్నా కూడా వర్కౌట్ కాలేదు. ఇద్దరే చేరారు, ప్రకాష్ గౌడ్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ, వాళ్ళిద్దరే చేరినారు. ఆ తర్వాత యాక్చువల్గా చంద్రబాబు నాయుడు రికమెండేషన్తో, చంద్రబాబు నాయుడు ఫోర్స్ ప్రెషర్తో కనీసం ఇంకొక 10-15 మంది ఎమ్మెల్యేలు ఈజీగా వచ్చేస్తారని కాంగ్రెస్ క్యాంపులో చర్చ జరిగింది. కానీ ఆయన సిఫారసు చేస్తే కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చారు, మిగతా వాళ్ళు ఎవరు రాలేదు, వెనకకి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళంతా మేము రామని చెప్పేసింది వాళ్ళు. అట్లా ప్లస్ ఈ కోర్టులు, కేసులు ఇవన్నీ చూసిన తర్వాత ఎమ్మెల్యేల చేరికలు కూడా మొత్తం ఆగిపోయినాయి. బహుశా ఈ డిస్టర్బెన్స్ చేయడం వల్ల బీజేపీ బీఆర్ఎస్ విలీనం, పొత్తు వేరు విలీనం వేరు గుర్తుపెట్టుకోండి. పొత్తు అనేది ఎవరెవరితో ఉన్నా పెట్టుకుంటారు రాజకీయంగా. విలీనం అంటే ఇంకొక పార్టీ ఉండదు. పొత్తు అనేది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు అంతకుముందు కాంగ్రెస్, టీడీపీ బద్ధశత్రులు అయిన 2 పార్టీలు విలీనం పొత్తు పెట్టుకున్నారు 2019. అసలు ఇప్పటిదాకా తెలంగాణలో టీడీపీకి ఏమీ లేకపోయినా టీడీపీ విలీనం అయిందా ఏదైనా పార్టీలో? కాలే కదా. దానికి ఒక ఆఫీస్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పటిదాకా ఏదైనా పార్టీలో విలీనమైందంటే దేశవ్యాప్తంగా అడ్రస్ లేని పార్టీలు మాత్రమే విలీనమైనవి. అడ్రస్ లేనివి అంటే వాళ్ళకు ఆఫీస్ ఉండదు, ఓ స్ట్రక్చర్ ఉండదు, ఓ రాష్ట్ర బాడీ ఉండదు, వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్స్లో పెద్దగా ఓ ఎమ్మెల్యే గెలిచిన తారీఖు ఉండదు, దానికి ఒక ప్రెసిడెంట్ చక్కగా ఉండడు, దానికి ఒక ఫండ్ ఉండదు, దానికి ఒక సిస్టమ్ ఉండదు, దానికి ఒక లైన్ ఉండదు. గట్లాంటి పార్టీలు, అడ్రస్ లేని కొన్ని పార్టీలు మాత్రమే కాంగ్రెస్లో ఎక్కువగా విలీనమైనవి. కొన్ని బీజేపీలో, దానిలో 100 పార్టీలు విలీనం అయితే బీజేపీలో ఒక పార్టీ విలీనం అవుతుంది. అంతేగాని ఇంత స్ట్రక్చర్లు పెట్టుకొని జిల్లా నిండా పార్టీ ఆఫీసులు పెట్టుకొని 1000 కోట్ల ఫండ్ పెట్టుకొని ఇప్పుడు కూడా అఫీషియల్గా 38 మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని, ఎమ్మెల్సీలను పెట్టుకొని, 28 మంది ఎమ్మెల్సీలను పెట్టుకొని అఫీషియల్గా, అంతకు మించి కేసీఆర్ని పెట్టుకొని తెలంగాణ ఉద్యమ నేత, తర్వాత కేసీఆర్ని మించిన లీడర్ తెలంగాణలో లేడు అన్న ఒక అది పెట్టుకొని కేసీఆర్కి పోటీగా ఓడిపోతే ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఆ స్ట్రాటజీ కానీ అవగాహన కానీ కేసీఆర్ మించిన లీడర్ ఎవరు లేరు తెలంగాణలో. ఇప్పుడు కూడా ఆయనకు సరితూగే లీడర్ ఎవరు లేరు, ఎవరు డెవలప్ కాలేదు ఇంకా తెలంగాణలో. తర్వాత ఇటు గతంలో ఉద్యమంలో పనిచేసిన బీఆర్ఎస్ లీడర్లు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఇట్లాంటి వాళ్ళందరూ పెట్టుకొని ఆ పార్టీ ఎందుకు విలీనం అవుతుంది? అందుకే అంటున్నా, పొత్తు వేరు విలీనం వేరు. పొత్తు పెట్టుకోవచ్చు, ఎవరెవరితోనో పొత్తు పెట్టుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఎంఐఎంతో కూడా కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవచ్చు, బీజేపీతో కూడా ఎంఐఎం పొత్తు పెట్టుకోవచ్చు, ఏదో రోజు వాళ్ళు అవసరాలను బట్టి పెట్టుకుంటారు. అయితే అట్లాంటి విలీనం అంటే కొంతమంది ఎమ్మెల్యేలు అమ్మ విలీనం అవుతుంది అంటే అనవసరంగా మన దీనిలో ఉంటే ఏమో, బీజేపీ అంటే పడని ఎమ్మెల్యేలు కొంతమంది ఉంటారు, బీజేపీతో సైసది వాళ్ళకి, బీజేపీ సిద్ధాంతాలు లేకపోతే బీజేపీ వ్యవహారాలను సైసన్ ఎమ్మెల్యేలు, అట్లా కొంత డిస్టర్బెన్స్ అయ్యి ఎమ్మెల్యేలు వస్తారేమో మళ్ళీ అనేది ఒక స్ట్రాటజీ ఉండొచ్చు.
ఇంకోటి లోకల్ బాడీ, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇప్పటి నుంచే స్కెచ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో వీళ్ళు ఇదే వాడినరు. ఏమని వాడినరు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని వాడినరు స్లోగన్. ఆ స్లోగన్ వాడిరు కానీ తర్వాత చూసిరు కదా, లోక్సభ ఎలక్షన్స్ ముందుకు అదే వాడారు. ఇంకా ఇప్పుడు అదే వాడితే సబ్బు ఎక్కువ రుద్దితే అరిగిపోతుంది తప్ప సబ్బు ఏమన్నా అట్లే ఉంటుందా? అరిగిపోతుంది, నమ్మరు ఇంకా. ఇప్పుడు కూడా సేమ్. కాబట్టి ఇవన్నీ జనాలను ఇవన్నీ మేనేజ్ చేయడానికే ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చినట్టుగా చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రాజకీయ వర్గాల్లో చర్చ కూడా నడుస్తుంది దీనిపైన. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.